హలో వ్యూవర్స్, ఈరోజు మనము మేకలు గొర్రెలు పారుతుంటాయి కదా, పారేదానికి ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడదాం. లూజ్ మోషన్స్ అంటారు, పారుడు రోగం అంటారు తెలుగులో. సపోజ్ మేకలు అలసగా పారుతున్నాయనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే దానికి డీవార్మింగ్ చేయాలి. డీవార్మింగ్ చేసిన తర్వాత, డీవార్మింగ్ చేసేదానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఆల్బెండజోల్, మీకు ఎక్కడైనా మీ మెడికల్ షాప్లో పోయి కానీ పశువులు వెటనరీలో పోయి డీవార్మింగ్ గురించి అడిగితే, లేదా గవర్నమెంట్ వాళ్ళు పెరుగు ముందు అని ఇస్తారు, ఆ పెరుగు ముందు వేసినా కూడా డీవార్మింగ్ అయిపోతుంది. ఇచ్చిన 2 రోజుల తర్వాత డీవార్మింగ్ చేసినప్పుడు మేకలు పారితే ప్రాబ్లం లేదు, పారనండి. ఓకే, డీవార్మింగ్ చేసిన 2 రోజుల తర్వాత మీరు ఈ ట్యాబ్లెట్లు ఇవ్వండి. ఫస్ట్ పాబాటిన్, PABATAN, పాబాటిన్ బోలస్ ట్యాబ్లెట్. బోలస్ అంటే చెప్తున్నాను, పెద్ద ట్యాబ్లెట్ వస్తుంది, పశువులు వెటనరీ ట్యాబ్లెట్. దాన్ని 2 ముక్కలు చేసుకోండి. 30 కేజీలు వెయిట్ ఉందనుకోండి, బాడీ వెయిట్ 30 కేజీ, 30 కేజీలు వెయిట్ ఉందనుకోండి. సపోజ్ 20 to 30, అరౌండ్ 25, 20, 30, 22, 23, 24 ఈ రేంజ్లో ఉందనుకోండి, అప్పుడు మీరు హాఫ్ ట్యాబ్లెట్ వేయండి ఒక పూటకి. తర్వాత నెబ్లాన్ పౌడర్ అని వస్తుంది, NEBLON, నెబ్లాన్ పౌడర్ అని అడిగితే వెటనరీ ఇస్తారు. అది 2 స్పూన్లు తీసుకొని హాఫ్ గ్లాసు వాటర్లో కలిపి తాపండి. తర్వాత మనుషులకి వేసే ట్యాబ్లెట్ ఓజెడ్ ట్యాబ్లెట్ అని ఉంటుంది, పొఫ్లాన్ ఓజెడ్ అని అంటే మెడికల్ షాప్లో ఇస్తారు మీకు. ఈ 3 2 రోజులు వేస్తే మీకు ఈ పారుడు రోగం అనేది కట్టుకుంటారు. సరేనా? ఓకే, థ్యాంక్స్, బాయ్.